హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే రే కన్నయ్య. హ్యాపీ బర్త్డే కన్నయ్య. ఈ రోజుతో కన్నయ్య 13 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 14 ఇయర్స్కి అయితే ఎంటర్ అవుతుండు. సో ఈరోజు ఈ వీడియోలో అయితే కన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, నాకు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో విషెస్ చెప్పిన అందరికీ అయితే థ్యాంక్ యూ. పొద్దున్నే మా సిస్టర్ అయితే నాకు గిఫ్ట్ ఇచ్చింది. అప్పటికి సాయంత్రం అయితే దీన్ని రివీల్ చేస్తా. పొద్దుగాల అయితే ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా అమ్మ నాన్న ఆశీర్వాదాలు తీసుకున్నాడు. హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇక టెంపుల్కి అయితే వెళ్తున్నాం. కన్నయ్య వాళ్ళ స్కూల్ దగ్గర శివాలయం అయితే ఉంటుంది. అక్కడ శివాలయంలోకి పోయి శివయ్యని దర్శనం చేసుకొని కన్నయ్యని అయితే స్కూల్లో డ్రాప్ చేస్తాను. ఇక మార్గ మధ్యంలో అలా ఫ్రెండ్స్కు టీచర్స్కి ఇవ్వడానికి అయితే స్వీట్స్ అయితే తీసుకుంటాను. ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ అయితే హనుమాన్ టెంపుల్లో దర్శనం అయితే చేసుకొని ఇక శివాలయంకి అయితే వెళ్తున్నాం. మాకు తెలిసిన స్వీట్ హౌస్కి అయితే వచ్చినాం. ఈ అన్న పేరు అయితే విష్ణు. ఇప్పుడైతే మేము స్వీట్లు తీసుకుంటున్నాం. కన్నయ్యకు ఈ మోతీచూర్ లడ్డు అంటే చాలా ఇష్టం. ఇక వాళ్ళ సార్స్ కోసం అయితే ఈ స్వీట్స్ అయితే తీసుకుంటున్నాడు. 40 వాళ్ళ క్లాస్మేట్స్ కోసం అయితే ఈ స్వీట్ అయితే తీసుకుంటున్నాం. ఓకేనా? శివాలయం టెంపుల్కి అయితే చేరుకున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మా ప్రిన్సిపల్ సార్ అయితే నాకు పెన్ గిఫ్ట్ ఇచ్చారు. మా కన్నయ్యకి వచ్చిన మొదటి గిఫ్ట్ కన్నయ్య వాళ్ళ చెల్లైతే పంపింది. ఇప్పుడు ఇందులో ఏముందో చూద్దాం మనం. కన్నయ్య, ఏమన్నా ఫోటోలు ఇచ్చిన వాళ్ళకు నువ్వు? ఆ, అదే వస్తాయా? చూద్దాం ఫ్రెండ్స్, మరి ఎటువంటి ఫోటో అయితే ఫ్రేమ్ చేయించారో. కన్నయ్య వాళ్ళ స్కూల్లో సిస్టర్ అట గిఫ్ట్ ఇచ్చింది. సో ఈ సంవత్సరం మొదటి గిఫ్ట్. ఆల్రెడీ ఫస్ట్ గిఫ్ట్ వచ్చింది. ఏమొచ్చింది? రాజ్ సార్ పెన్ ఇచ్చిండు. ఫ్రెండ్స్, మా ప్రిన్సిపల్ సార్ అయితే ఒక పెన్ ఇచ్చిండు. ఫ్రెండ్స్ చూడండి, కన్నయ్య బర్త్డే ఫోటో ఫ్రేమ్. హ్యాపీ బర్త్డే కన్నన్న, విషెస్ ఫ్రమ్ యువర్ చెల్లె. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్. ఎట్లా వస్తుంది కదా. ఫ్రెండ్స్, మా ప్రిన్సిపల్ సార్ అయితే ఒక పెన్ ఇచ్చారు, అలాగే ఒక చాక్లెట్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడైతే మేము మినీ సెలబ్రేషన్ హౌస్కి అయితే వెళ్తున్నాం. అది మాకు దగ్గరనే 4 కిలోమీటర్స్ రైకాల్లో. సో అక్కడ కన్నయ్య బర్త్డే సెలబ్రేషన్ అయితే చేస్తాం. చూద్దాం మరి ఆ మినీ సెలబ్రేషన్ హౌస్ ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాం. అలాగే సెలబ్రేషన్ ఎలా చేసుకుంటామో చూడండి. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇప్పుడే మినీ సెలబ్రేషన్ హౌస్కి అయితే చేరుకుందాం. లోపల ఎలా ఉందో చూద్దాం. రండి. వావ్, చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. బర్త్డే సెలబ్రేషన్కి అయితే బెస్ట్ అని చెప్పాలి. బెలూన్స్, లైటింగ్ మస్తు ఫ్రెండ్స్. ఈరోజు అయితే మన కన్నయ్య బర్త్డే కాబట్టి ఇక్కడ బర్త్డే సెటప్ అయితే చేశారు. చూడండి, బ్యాక్గ్రౌండ్ కానీ ముంగట బెలూన్స్ కానీ లెఫ్ట్ సైడ్ లైటింగ్ కానీ చాలా ఎక్సలెంట్గా చేశారు. ఫ్రెండ్స్, ఇది చూసారు కదా. ఇప్పుడు లైటింగ్స్ తోటి చూడండి, ఫుల్ లైటింగ్ తోటి అయితే ఈ విధంగా కనిపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ ప్రొజెక్టర్ కూడా ఉంది. చూడండి, స్క్రీన్ అయితే అక్కడ ఉంది. సో మంచి సౌండ్ సిస్టమ్ కూడా ఉంది ఇక్కడ. ఇక ఎక్కువ పీపుల్ వచ్చినా కూర్చుండడానికి అయితే సోఫా సెట్ కూడా ఉంది. పార్టీ విత్ సెలబ్రేషన్స్, డ్యాన్సెస్ ఇలా చేయడానికి అనువైన ప్రదేశం కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇక మన కన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేద్దాం. కేక్ కోసం వేయరు. కేక్ తీసుకొచ్చిన తర్వాత మనం ఇక్కడ సెలబ్రేషన్ అయితే చేద్దాం. సో ఫస్ట్ టైం మేము ఇలాంటి సెలబ్రేషన్ హౌస్కి రావడం. చూద్దాం మరి ఏ విధంగా అనిపిస్తుందో. ఇక స్టార్టింగ్ కొంతసేపు అయితే చిన్న కన్నయ్య, సంతోష్ అయితే ఫుల్ డ్యాన్స్ చేశారు.
ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మినీ సెలబ్రేషన్ హౌస్కి అయితే వచ్చినాం. ఇది మాకు జస్ట్ 3 కిలోమీటర్స్ రేంజ్లోనే ఈ హౌస్ అయితే ఉంది. ఇంతకుముందు దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళం. సో మన రైకాల్ చుట్టుపక్కల ప్రాంత వాళ్ళు ఎవరున్నా సరే ఇక్కడైతే మనం సెలబ్రేషన్ చేసుకోవచ్చు. హ్యాపీ బర్త్డే కన్నయ్య. ఫ్రెండ్స్ ఇక్కడ సెలబ్రేషన్స్కి అయితే ఎవరిని వెళ్ళలేదు, మన టీం వాళ్ళే వచ్చినాం. సో అందుకే ఎక్కువ మంది లేము. ఇంటి దగ్గర అయితే మళ్ళీ సెలబ్రేషన్స్ ఉంటాయి సాయంత్రం. ఫ్రెండ్స్ ఇక కన్నయ్య బర్త్డే రోజు ఫస్ట్ కేక్ అయితే కట్ చేస్తుండు మినీ సెలబ్రేషన్ హౌస్లో. చలో కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే కన్నయ్య. ఈసారి మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేడు కన్నయ్య ఇట్లా మినీ సెలబ్రేషన్ హౌస్ ఉంటుందని. ఇంటి దగ్గర అనుకున్నాడు కేక్ కట్. ఇంకా హ్యాపీ బర్త్డే టు యూ. ఇక మా నరేష్ అయితే కేక్ తినిపి కన్నయ్య తినిపి నరేష్ నాకు. ఏయ్ నరేష్ దొడ్డు కావాలా తిను. అగో తిను మింగు. బర్త్డే కన్నయ్య తింటా. కాదు బర్త్డే కన్నయ్య నరేష్ నాకు అర్థమైంది. హ్యాపీ బర్త్డే కన్నయ్య. అది ఏదమ్మా ఫ్రెండ్స్ కన్నయ్యకైతే ఒక గిఫ్ట్ కొన్నాం. బట్ కన్నయ్య గెస్ చేస్తాడో లేదో తెలీదు. ఒకసారి అయితే అడుగుదాం. కన్నయ్య గెస్ చేయరా ఏం గిఫ్ట్ కొన్నాము? ఎంత పెద్దది గిఫ్ట్ పెద్దదే ఏమైనా గెస్ చేయి. డైరీ మిల్క్ వేసుకోవచ్చు. డైరీ మిల్క్ అట. ఇక సన్నయ్య డైరీ మిల్క్ అయితే ఇద్దాం. ఓపెన్ యువర్ ఐస్. క్రికెట్ బ్యాట్. ఫ్రెండ్స్ ఇక ఇక్కడైతే కన్నయ్య కోసం అయితే బ్యాట్ అయితే తీసుకొచ్చినాం. సో గిఫ్ట్ ఎలా ఉంది కన్నయ్య? చూడు ఓపెన్ చేసి చూడు. నీ క్రికెట్ ఫైటర్ చెప్పి పట్టుకొచ్చి ఫ్రెండ్స్ మస్తు ఉంది. ఈరోజు సాయంత్రం క్రికెట్ ఆవిడ ఈ బ్యాట్ తోటి ఎక్కడ ఉంది? పైగా ఇక్కడ షాప్లో మస్తు ఉంది. స్ట్రోక్ ఉంది ఇప్పుడు. ఫ్రెండ్స్ సూపర్ ఉంది. థ్యాంక్స్ డాడీ. వెల్కమ్. అందుబాకు థ్యాంక్ యూ. ఫీల్ అయితే పట్టుకొచ్చినాం కదా రాగా. ఫ్రెండ్స్ మినీ సెలబ్రేషన్ హౌస్ రైకల్. సో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవడానికి రాగలరు. మంచిగా ఉంది ఇక్కడైతే ప్లేసు. ఇక ప్రొజెక్టర్ ఉంది, సౌండ్ డీజే టైప్ ఉంది. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ హాల్లో కూర్చున్నానికి ఒక 20-30 మంది కూర్చోవచ్చు. దీని పక్క పంట ప్లేస్ కూడా ఉంది, అక్కడ కూడా 20-30 మంది కూర్చోవచ్చు. అంటే ఒక 50 నుంచి 100 మంది అయినా ఇక్కడ సెలబ్రేషన్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంది. మాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇది ఒకటి మంచిగా అనిపించింది. బబుల్ చూడండి. ఫ్రెండ్ చిన్నగానే ఇవ్వండి. ముంగట బర్త్డే ఉంది కదా, ఇక ఫోటో షూట్ అయితే దిగుతుండు. ఇగో ఇంత ప్లేస్ ఉంది, ఓపెన్ ప్లేస్ అయితే మంచిగా. ఇక్కడ ఇట్లా ఇగో మస్తు మంది కూర్చునే సోఫా, మంచి డీజే సౌండ్, మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడైతే మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు. ఇవరండి శ్రేయన్, ఇవరండి హేమంత్, ఇంకొక మహిదర్. సరే ఎటు వెళ్ళాలి? మీ అన్నతోనే వాళ్ళు నెగ్గించుకొస్తారట. ఇక సాయంత్రం అయితే కొద్దిగంతసేపు కన్నయ్య ఫ్రెండ్స్ అయితే క్రికెట్ అయితే ఆడుకున్నారు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇంకొక గిఫ్ట్ మా తాత తెచ్చిండు. చూడండి, క్రీమ్ బిస్కెట్. ఫైనల్లీ కేక్ కట్ చేసే టైం అయితే ఆసన్నమైంది. కన్నయ్య ఫ్రెండ్స్ అయితే అందరూ వచ్చారు.
బ్యాక్గ్రౌండ్ లైటింగ్ అయితే సెట్ చేసినాం, కానీ ఇక్కడ కాదు బర్త్డే సెలబ్రేషన్, వేరే దగ్గర. కన్నయ్య ఫ్రెండ్స్ అయితే అందరు వచ్చారు, స్కూల్ ఫ్రెండ్స్, లోకల్ ఫ్రెండ్స్. మొత్తం 2 కేకులు అయితే కోస్తుండు. అందరు ఒకసారి హ్యాపీ బర్త్డే అయిపోరియా ఫ్రెండ్స్. వీళ్ళందరూ కన్నయ్య క్లాస్మేట్స్, ఒకటే స్కూల్. కట్ చేయండి, ఇది మన ఆల్మండ్స్ కేక్ మనది. నెక్స్ట్ కేక్ అయితే టీమ్ యువ కన్నయ్య యూత్ వాళ్ళు అయితే వచ్చారు, లోకల్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మళ్ళీ స్పార్కిల్ ముట్టిస్తున్న చిన్న కన్నయ్య. ఫ్రెండ్స్ మాకు అన్నయ్య క్రికెట్ అంటే బాగా ఇష్టం అని చెప్పి కేకుకు బదులు బాల్ అయితే కొనుకొచ్చినాం. ఎందుకంటే వాళ్ళ డాడీ బ్యాట్ కొనుకొచ్చిండు, సో మేము అందుకని బాల్ కొనుకొచ్చినాం. ఇవే మా గిఫ్ట్. హ్యాపీ బర్త్డే కన్నయ్య. కేక్ పెట్టు, మళ్ళీ కేక్ పెట్టలేమంటాడు, అందుకని ముందు కేక్ తీసుకుంది. హ్యాపీ బర్త్డే టు యూ. తిను కొద్దిగా గిదాటది అది చేతి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. టెక్నాలజీ ఫ్రెండ్స్, ఫైనల్లీ కన్నయ్య బర్త్డే సెలబ్రేషన్ అయితే ఈ విధంగా జరుగుతుంది. మా ఫ్రెండ్స్ అందరం కలిసి బిర్యానీ దావత్ చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, మా అన్న బర్త్డే అయితే అయిపోయింది. నెక్స్ట్ నా బర్త్డే ఉంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా ఫ్రెండ్స్. బై బాయ్.